హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ అక్షయ. ఆల్రెడీ మీకు తమిళ చూస్తేనే అర్థమైపోయిండొచ్చు మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము. బిర్లా ప్లాంటోరియంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఆన్ వేలో ఉన్నాము. ఇక్కడ మేమైతే స్ట్రేట్గా అయితే వెళ్ళాలన్నమాట, కానీ యూటర్న్ చేసుకొని అయితే వెళ్తున్నాము బ్రిడ్జ్ పైకి. బ్రిడ్జ్లో సన్సెట్ ఎంత బాగుంది చూడు. బ్రిడ్జ్ పైకి వెళ్తే మంచిగా అనిపిస్తుంది. ఈ ప్లేస్కి వచ్చినాక మీకు ఆల్రెడీ అర్థం అయిపోయిండొచ్చు ఎక్కడ ఆ ప్లేస్ అనేది. ట్యాంక్ బండ్ సైడ్ అనమాట, కానీ కొంచెం అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి రీచ్ అయినాము. మేము ఇంకా బ్రిడ్జ్ పైన ఉన్నాం. బ్రిడ్జ్ దిగి కొంచెం లోపలికి వెళ్తే మనకి బిర్లా ప్లాంటోరియం అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇది అనమాట. బిర్లా మందిర్ వేరు, బిర్లా ప్లాంటోరియం వేరు, రెండు సేమే ఉంటాయి. కానీ అది అక్కడ సైడ్ వేరు, ఇక్కడ సైడ్ వేరు అనమాట. అది మందిర్, ఇది ప్లాంటోరియం. బిర్లా ప్లాంటోరియం టైమింగ్స్ అనమాట ఇవి. మేము వెళ్ళిన రోజు ఇంగ్లీష్ తెలుగు లేదు, హిందీలో చూసాం అనమాట. 1 పర్సన్స్కి 300 రూపీస్ అనమాట టికెట్. ఇంకా ఇక్కడ అయితే టికెట్ తీసేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. టికెట్ ప్లేస్లో చాలా పబ్లిక్ లైన్ కట్టిరు. ఇంకా ఇక్కడ తీసుకొని అయితే మెల్లగా చూసుకుంటూ అయితే మేము వెళ్ళిపోతున్నాము. మనం బిర్లా ప్లాంటోరియంకి పోయినాం అనుకో మనకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. అన్నీ మన స్పేస్ గురించినవన్నీ ఉన్నాయన్నమాట. మీరే చూసేయండి లోపల ఏమేమి ఉన్నాయి ఏంది అనేది. ఇంకా ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాళ్ళు చూస్తున్నాం ఎన్ని గనం ఉన్నాయి కార్ పార్కింగ్స్. ఇంకా ఇక్కడైతే అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ రాకెట్ ఉంది చూస్తున్నారా. ఇంకా అన్నీ చూసినాం. కానీ మధ్యలో అయితే వీడియో అయితే తీయనియలేరండి వాళ్ళు. వీడియో అలౌట్స్ లేకుండే కొన్ని జాల వీడియో అలౌట్స్ ఉండే. ఇంకా ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ పోతున్నాం కదా, ఇక్కడ వీడియో అలౌట్ లేకుండే. మా మమ్మీ నేనైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అక్కడ సైడ్ చూస్తున్నాం అనమాట ఏమేమి ఉన్నాయి అనేది. ఇంకా లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూసినాక ఇక్కడ కెమెరా అలౌట్ లేకుండే అండి. కెమెరా అలౌట్ లేకుంటే బంద్ చేసినాం అనమాట. కెమెరా బంద్ చేసి లోపలికి వెళ్ళినాక మళ్ళీ బయటికి వచ్చినాము. ఇక్కడ షాప్ ఉండే, బయటకు వచ్చి మళ్ళీ అక్కడ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా రాకెట్ ఉంది మనకి పైనకి పోయిన ఫస్ట్ రాకెట్. ఇంకా ఇక్కడ వెళ్తే మాత్రము మనకు చాలా పురాతనమైన కాలంవి శిల్పీలు ఉన్నాయన్నమాట, విగ్రహాలు అనమాట. ఇదైతే 12th సెంచరీ విగ్రహం అనమాట, అప్పుడు ఉన్నాయి అనమాట. ఇంక ఇక్కడ లైన్గా విగ్రహాలు ఉన్నాయి. ఇంకా మేమైతే అక్కడ పెద్దగా కనబడుతుంది కదా, దాని లోపలికి అయితే ఎంట్రెన్స్ కావాలి. అక్కడైతే వీడియో అలౌట్ ఉండే అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అన్ని విగ్రహాలు చూసుకుంటూ వెళ్తున్నాము. ఇది 12th సెంచరీస్ విగ్రహాలు. ఇంక ఇది అనమాట బిర్లా ప్లాంటోరియం అనేది. ఇక్కడైతే ఫోటో తీసేసుకుని ఒకటి. ఈయననే బిర్లా అనమాట, బిఎం బిర్లా అనమాట. ఈయననే కట్టించిండు ఇది ఈయన పేరు మీద, అందుకే దీన్ని బిర్లా ప్లాంటోరియం అంటారు అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నా ఎంత పెద్ద ఉందో ఇదంతా. ఇవైతే ఇది మన గ్లోబు. ఇవన్నీ కింద వచ్చేసి మన ప్లానెట్స్ అనమాట. మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి అనేటివి. ఇవైతే రాక్స్ అనమాట. మనకు చాలా పైన రాక్స్ ఉంటాయి కదా, మన గ్లోబ్ అట్లా రౌండ్గా తిరుగుతుంది అనమాట. ఇంకా ఇదైతే ప్లానెట్స్ ఉన్నాయి. ఇంకా మన సన్ గురించి, మన గ్లోబ్ గురించి అన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా రకరకాలు ఉన్నాయి. మనకైతే మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇగో మన సన్ ఇట్లా రెడ్ ఉంటాడు అనమాట. తెలుసు అనుకున్న వాళ్ళు తెలుసు, ఎవరైతే పోయారో కామెంట్ చేయండి. పోని వాళ్ళు మళ్ళీ వెళ్ళండి, మనకు నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇవన్నీ చూసి షాక్ అయిపోతాం అనమాట. ఇంకా చాలా పెద్ద ఉందన్నమాట. ఇంకా దీని లోపలికి వెళ్ళంగానే వీళ్ళందరూ సైంటిస్టులు అనమాట. ఇక్కడ పెద్ద వాళ్ళ గురించి ఇట్లా ఫ్రేమ్లా కట్టించి పెట్టిరు. వీళ్ళందరూ సైంటిస్టులు అనమాట. ఏమేమి కనిపెట్టిరు అవి అంత ఉందన్నమాట. ఇలా ఇంకా ఒక్కొక్కరు అయితే చూపించుకుంటూ తీసేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఎంత లాంగ్ చాలా ఉన్నాయండి చూసేటివి. ఎందుకంటే బయటకు చూడడానికి అంత చిన్నగా కనిపించింది, లోపల ఎంత పెద్ద ఉందంటే అంత పెద్ద ఉంది. కాలు నొప్పులు ఇవ్వాలి నడిచి. కానీ మనకైతే మంచిగా నాలెడ్జ్ వస్తుంది. అబ్దుల్ కలాం అనమాట. ఇట్టిగల పుట్టాయి ఇక్కడ. ఇంకా లోపలికి అయితే ఇక్కడ అన్నీ చూసేసుకొని ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ చూసినారా, ఇది కేజీలో ప్యారెట్ ఉన్నట్టు ఉంది. అక్కడ బటన్ ఉంది, అది అవుతుంది. కానీ కేజీలో లేదు, ప్యారెట్ బ్యాక్ సైడ్ ఉంది, కేజీ ముంగట్టు ఉంది అనమాట. అట్లా ఇంకా అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ మీకు ఏం కనిపించిందో కామెంట్ చేయండి. అది మంచిగా చూసి ఒకటి కనబడ్డది. ఇంకా మళ్ళీ ఇక్కడికి వెళ్తారన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే చాలా మంచిగా అనిపించాయి. ఇక్కడ పోతే ఎంత పెద్ద ఉందంటే అంత పెద్ద ఉంది. ఇంకా ఇదంతా ప్లేసే. ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ప్రెస్ ద బటన్ ఉంది కదా, ఇక్కడ చూడండి. అది వచ్చినాం అనుకో మనకి ఎట్లా కనబడుతుంది అంటే చూడండి, అగో
ఇక ప్రెస్ బటన్ వచ్చినాం కదా, ప్రెస్ ద బటన్ వచ్చినాక అక్కడ చూస్తున్నారు ఎట్లా కరెంట్ ఇట్లా పాస్ అవుతుంది పైకి చూడండి. చూసారా అట్లా కరెంట్ పాస్ అవుతుంది అనమాట. ఇంత మంచిగా ఉన్నాయి అనమాట. ఇంకా ముంగటికి వెళ్ళిపోతాం. ఇక్కడ దాని గురించి ఇచ్చారనమాట, అదేంది అవన్నీ చదువుకుంటూ ప్రెస్ చేస్తే మనకి అర్థమైపోతుంది అనమాట ఏంది అనేది. ఇంకా ఇటు వచ్చేసి మన సన్కి మన గ్లోబ్కి ఇట్లా ఉంటుందంటే అదే అనమాట. అదే ఇక్కడ సైడ్ ఉన్నది గ్లోబు, అక్కడ సైడ్ ఉన్నది సన్ బల్బు లెక్క అట్లా రొటేట్ అవుతుంది అనమాట. ఇంకా మిగిలిన పార్ట్ అయితే పార్ట్ 2లో పెడతాం. ఎంత ఫన్నీ ఉంటుంది చూడండి. ఓకే మళ్ళీ బాయ్.